are discussing about a random initialization. Random initialization అంటే మనం ఇనీషియల్ గా డో బై డో థీటా వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ముందు థీటా వాల్యూస్ ని ఏదో ఒక వాల్యూస్ కి సెట్ చేయాలి. అలా థీటా వాల్యూస్ ని లీనియర్ రిగ్రెషన్ లో కానీ లాజిస్టిక్ రిగ్రెషన్ లో కూడా మనం ఏదో గ్రేడియంట్ డిసెంట్ ఉపయోగించేటప్పుడు ఆర్ వెదర్ వీఆర్ యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ ఆర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ లో అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ ఉపయోగించిన ఫస్ట్ థీటా ఏదో ఒక వాల్యూతో మనం స్టార్ట్ చేయాలి. ఆ ఏదో ఒక వాల్యూతో స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ జనరల్ గా ఒకవేళ మనం జీరోస్ ఇవ్వాలి. జీరోస్ ఇచ్చాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇనీషియల్ థీటా జీరోస్ ఇచ్చాం. n/1 అని అంటే లాస్ట్ కేసులో మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో 231 థీటాస్ తీసుకున్నాం. ఈ 231 థీటాస్ ని మనం జీరో చేసాం అనుకోండి. ఒకవేళ అన్ని జీరో చేస్తే ఏమవుతుంది? థీటాలన్నీ జీరో చేయడం వల్ల ఈ వెయిట్స్ అన్ని జీరో అవ్వటం వలన ఈ మల్టిప్లై అయి వచ్చిన ఈ యాక్టివేషన్ యూనిట్స్ అన్ని కూడా g(0) అవుతాయి. వన్స్ g(0) వస్తే సిగ్మాయిడ్ ఫంక్షన్ g(0) వాల్యూ ఈజ్ 0.5. సో అన్ని యాక్టివేషన్ యూనిట్లు 0.5లో వస్తాయి. అన్ని యాక్టివేషన్ యూనిట్స్ ఫస్ట్ లేయర్ లో ఉన్న అన్ని యాక్టివేషన్ యూనిట్స్ 0.5లో వస్తాయి. యాక్టివేషన్ యూనిట్స్ 0.5లో వస్తే ఎర్రర్లు కూడా ఈక్వల్ వస్తాయి. అండ్ డో బై డో థీటా టర్మ్స్ కూడా ఈక్వల్ వస్తాయి. డో బై డో థీటా టర్మ్స్ ఈక్వల్ వస్తున్నాయనంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసాం. ఎర్రర్స్ కూడా సేమ్ వస్తున్నాయనంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసాం. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే అన్ని జీరోస్ ఒకేసారి అసైన్ చేయడం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలనంటే మనం జీరోకి దగ్గరగా ఉన్న వాల్యూని అసైన్ చేయాలి థీటాకి, థీటాలో ఉన్న అన్ని వాల్యూస్కి. బట్ అది జీరో అవ్వకూడదు, జీరోకి దగ్గరగా ఉన్న వాల్యూ అవ్వాలి. దీనికోసం మనం ఏం చేస్తున్నాం? θ1 మ్యాట్రిక్స్, ఒకవేళ ఇది 10/11 మ్యాట్రిక్స్ అనుకుందాం, θ1 మ్యాట్రిక్స్ ఒరిజినల్ సైజ్. అప్పుడు మనం అసైన్ చేసేటప్పుడు ర్యాండ్ మ్యాట్లాబ్ లో మనం ర్యాండ్ ఆఫ్ 10/11 అని అంటే 10 రోస్ 11 కాలమ్స్ ఉన్న మ్యాట్రిక్స్ వస్తుంది. ఇందులో ప్రతి వాల్యూ కూడా 0 to 1 మధ్యలో ఉంటుంది. అండ్ ఇవన్నీ ర్యాండమ్ వాల్యూస్. ఒకసారి ర్యాండమ్ ఆఫ్ 10/11 మీరు ఉపయోగించి మళ్ళీ ఇంకొకసారి ర్యాండమ్ ఆఫ్ 10/11 అని అంటే రెండు మ్యాట్రిక్స్ ఒకేలా వస్తాయని మనం చెప్పలేం. రెండు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సో ర్యాండమ్ గా వాల్యూస్ ఇస్తుంది కాబట్టి దీన్ని ర్యాండమ్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ ర్యాండమ్ మ్యాట్రిక్స్ ని మళ్ళీ మనం 2 into ఎప్సిలాన్తో మల్టిప్లై చేసాం. ఈ వచ్చిన టోటల్ వాల్యూని మళ్ళీ ఈ టోటల్ వాల్యూ నుండి ఎప్సిలాన్ సబ్ట్రాక్ట్ చేసాం. ఇలా సబ్ట్రాక్ట్ చేస్తే ఫైనల్ గా ఈ వస్తున్న థీటా వాల్యూస్ అన్ని కూడా మైనస్ ఎప్సిలాన్ కి ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యలో ఉంటాయి. ఈ వాల్యూస్ మైనస్ ఎప్సిలాన్ అని అంటే -0.0001 అంటే -10⁻⁴, -10⁻⁻⁴ అంటే 1/10⁻⁻⁴, ప్లస్ ఎప్సిలాన్ అని అంటే 1/10⁴. అంటే చాలా చిన్న వాల్యూస్. ఆ వాల్యూస్ అన్ని కూడా డిఫరెంట్ వాల్యూస్, అన్ని ర్యాండమ్ వాల్యూస్. అలా ఒకవేళ 231 థీటాస్ ఉన్నా, లేకపోతే ఈ ఇంచుమించు మనకి 1000 థీటాస్ ఉన్నా, 1,00,000 థీటాస్ ఉన్నా, అన్ని కూడా ర్యాండమ్ వాల్యూస్. ఆ ర్యాండమ్ వాల్యూస్ ఉన్న అన్ని కూడా డిఫరెంట్ గా ఉండేటట్టుగా మనం అసైన్ చేస్తున్నాం. అలా ఇనిషియలైజ్ చేస్తేనే మన యాక్టివేషన్ యూనిట్స్ అన్ని కూడా సేమ్ రావు. ఆ యాక్టివేషన్ యూనిట్స్ అన్ని సేమ్ రాకపోతే మన ఎర్రర్స్ డో బై డో థీటా టర్మ్స్ అనేవి సేమ్ రావు. అప్పుడు మనం ప్రాపర్ గా డో బై డో థీటా వాల్యూస్ ని కనుక్కోవడానికి ఫార్వర్డ్ ప్రాపగేషన్ లో యాక్టివేషన్ యూనిట్స్ ప్రాపర్ గా కనుక్కుంటాం. బ్యాక్ ప్రాపగేషన్ ఉపయోగించి డెల్ వాల్యూ ప్రాపర్ గా కనుక్కుంటాం. సో ఫైనల్ గా యాక్టివేషన్ యూనిట్స్ డెల్ వాల్యూస్ ప్రాపర్ గా వస్తే we can find the డో బై డో థీటా వాల్యూస్ ఆల్సో ప్రాపర్లీ. డో బై డో థీటా వాల్యూస్ ఎప్పుడు ప్రాపర్ గా వచ్చాయి? కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని కనుక్కోగలుగుతాం. ఆ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఏ థీటాస్ దగ్గర వస్తున్నాయో కూడా ఫైనల్ గా మనం క్యాలిక్యులేట్ చేసి మన హైపోథసిస్ ఫంక్షన్ ఆ థీటాస్ ని మనం సబ్స్టిట్యూట్ చేసి ఫ్యూచర్ లో కంప్యూటర్ కి మనం ఇవ్వని ట్రైనింగ్ శాంపుల్ నుండి కూడా ఒక ట్రైనింగ్ శాంపుల్, మనం ఇచ్చిన ట్రైనింగ్ శాంపుల్ మాత్రమే కాకుండా ఇవ్వని ట్రైనింగ్ శాంపుల్ కూడా ఏదైనా ఇన్పుట్ ఇస్తే కంప్యూటర్ ప్రాపర్ గా అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేసి ఈ న్యూరల్ నెట్వర్క్ లో చెప్పగలుగుతుంది. సో ఇనీషియలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇనీషియలైజేషన్ లో మనం జీరో ఇవ్వకుండా జీరోకి దగ్గరగా ఉన్న ర్యాండమ్ వాల్యూస్ ఇవ్వడానికి ఈ ర్యాండమ్ ఇనీషియలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది.